అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం చదువుదాం ఒకసారి. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగిండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కటి మాట ఇక్కడ మరి అపోస్తుల కార్యముల గ్రంథంలో రాయటం జరుగుతుంది. సంఘం అనేది ప్రస్తుత దినాలలో చాలామంది విస్తరించాలని చెప్పేసి కోరుకుంటారా కోరుకోరా? ఎవరు మాట్లాడరా? నేను అడిగిన దానికి కొద్దిగా మీరు రెస్పాండ్ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అనేది విస్తరించాలని, అభివృద్ధి చెందాలని ఖచ్చితంగా ప్రతి దైవజనుడు, ప్రతి సంఘము కూడా కోరుకుంటుంది. అయితే ఈ సంఘము ఎలా విస్తరించాలి? సంఖ్యాపరంగా విస్తరించాలా? సమృద్ధిగా అంటే ఫైనాన్షియల్గా విస్తరించాలా? ఇంకా రకరకాలుగా హల్లెలూయా ఎలా విస్తరించాలి? దేవుడు మన యొక్క సంఖ్యను చూస్తాడా? దేవుడు మన యొక్క సంఘం యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తాడా? దేని చూస్తాడు? సంఘం విస్తరించాలి అనుకోవడంలో తప్పిదం లేదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెంట మొట్టమొదటి దినాలలో వందల సంఖ్యలో ఆయనను ఏం చేస్తూ వచ్చారన్నమాట? వెంబడిస్తూ వచ్చారు. వందల సంఖ్య కాస్త తర్వాత ఏమైందనమాట? 10ల సంఖ్యలోకి వెళ్ళిపోయింది. అంటే 70 మందికి అయిపోయింది. 70 మంది కాస్త ఎంతమంది అయ్యారన్నమాట? 12 మంది అయ్యారు. 12 మంది కాస్త 11 అయ్యారు. అంటే 100లో నుంచి 10లోకి వచ్చింది. 10లో నుంచి జస్ట్ 11 మెంబర్స్కి పరిమితం అయిపోయింది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతకాని కూడా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి అంత సామర్థ్యం లేదా? ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమస్తమును ఉంది. అయితే ఆయన వెంబడిస్తున్నాము అనుకునే వారిలో ఏమి లేదనమాట? నిజాయితీ లేదు, పరిశుద్ధత లేదు, ఆత్మ నింపుదల లేదు. సంఘము ఎలా అభివృద్ధి చెందాలంటే సంఖ్యాపరంగా మాత్రమే కాదు, కానీ ఆ సంఘము దేవుని యొక్క ఆలోచనకు తగినట్లుగా దేవుని భయము చేత పరిశుద్ధతను స్వతంత్రించుకునే విధముగా అది అభివృద్ధి చెందాలి. ఏ విధంగా? పరిశుద్ధతను స్వతంత్రించుకునే విధముగా. ఇక్కడ ఉన్న వారందరూ హల్లెలూయా చెప్తారు ఒకసారి. హల్లెలూయా. కొంచెం డైవర్ట్ అవ్వకుండా ఏనండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంఘము ఎలా అభివృద్ధి చెందాలని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నాడంటే అది ఆయన భయము చేత పరిశుద్ధతను స్వతంత్రించుకోవడానికి అది ఆలోచన చేయాలి. పరిశుద్ధత గురించి నీ సంఘములో నీవు బోధించుకోకుండా ఎంతసేపు కూడా నువ్వు ఎలా ధనాన్ని పొందుకుంటావో, ఎలా ఫైనాన్షియల్గా నువ్వు ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది అని చెప్పేసి ఎంతసేపు నువ్వు ప్రోస్పరిటీ గోస్పెల్ చెప్తూ ఉంటే దానివల్ల చెప్పేవాడికి వినేవాడికి ఎవడికి కూడా ప్రయోజనం లేదు. ఈ లోకంలో నువ్వేం సంపాదించుకున్నా అది ఒక రోజున ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి నీ యొక్క క్రియలు మారుతుంటాయో, నీ క్రియలు, నీ పరిశుద్ధత నీతో పాటు ఎక్కడికి వస్తుంది అనమాట? దేవుని సమ్ముఖానికి వస్తుంది.
సంఘము ఎలా అభివృద్ధి చెందాలంటే దేవుని భయములో అభివృద్ధి చెందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భయం ఎలాంటి భయం ఉండాలంటే, నేను ఏదైనా తప్పిదమ్మ చేస్తుంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను నా దేవునికి విరుద్ధముగా ఎలాంటి అపవిత్రమైన కార్యము చేసి నా దేవుని శరీరము అనబడినటువంటి ఆ పవిత్రమైనటువంటి దేవాలయానికి నేను మచ్చ తెచ్చేవాడిగా నేను ఉండనేకూడదు అనే విధముగా మనం అభివృద్ధి చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి సెంచరీలో సంఘం ఎలాగ అభివృద్ధి చెందాను? మొట్టమొదటి సెంచరీలో దేవునికి సంఘము ఎలాంటి భయముతో ఉందంటే, ఏదైనా చిన్న అబద్ధం ఆడితే, ఏదైనా చిన్న మోసము చేస్తే, ఏదైనా చిన్న అవినీతి కార్యము మనము చేసినట్లయితే దేవుని యొక్క ఉగ్రత మనపైకి వస్తుందని ఒక భయం అనేది ఖచ్చితంగా వరకు ఉంది. ఈ రోజున భయం లేక చాలా వరకు ఏమైపోయినాయంటే, సంఘాలు ఏం చేసినా కూడా దేవుడు మనపై కోపాన్ని చూపించాడు. క్షమిస్తాడు, అవును క్షమిస్తాడు. దానికి కూడా ఒక సర్టెన్ లిమిట్ అనేది ఉంది. ఆ లిమిట్ దాటిన తర్వాత ఏమవుతుందనమాట, అది బరస్ట్ అయిపోవాల్సింది. ఏదైనా కూడా లిమిట్ దాటితే ఏమవుతుంది, నీ పరిమితికి మించి నీ యొక్క 2 వీలర్ వెహికల్లో గాలి నింపుతూ పోతే ఏమవుతుంది, నీ ఎదురుగుండానే బరస్ట్ అయిపోతుంది. అంటే దేవుడు మనలను పరీక్షిస్తూ ఉంటాడు, మనం చూస్తూ ఉంటాడు, మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మన యొక్క స్థితిని మార్చుకోవడానికి, మన బుద్ధిని మార్చుకోవడానికి, మన ఆలోచన విధానం మార్చుకోవడానికి మనం అసలు ప్రయత్నం చేస్తున్నామా లేదని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడనమాట, చూస్తాడు. మొట్టమొదటి సెంచరీలో సంఘము ఎలా విస్తరించిందంట, దేవుడు ఆశించినట్లుగా విస్తరించింది. దేవుడు ఆశించాడు. ఎలాగంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత. మన బైబిల్ టాప్లో మనకున్న హెడ్డింగ్ అది ఏంటది? పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధత అనే పేరు బైబిల్లో ఉన్నటువంటి పేజెస్ కంటే కూడా ఎక్కువ టైం ఉంటుంది. మన బైబిల్లో ఉన్నటువంటి పేజెస్ కంటే కూడా హోలీ అనే పదము ఎక్కువ సార్లు ఉంటుంది. అన్నిసార్లు దేవుడు ఎందుకు పరిశుద్ధత గురించి చెప్తున్నాడంటే, నాయనా పరిశుద్ధత లేకపోతే నువ్వు నన్ను చూడలేవు. వితౌట్ హోలీ యూ కెనాట్ సీ గాడ్. మనం పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి చూడలేం. మొట్టమొదటి సంఘము అలా అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ టీచింగ్ కూడా అలాగా ఉంది, వారి యొక్క బోధ అలా ఉంది. ఈ రోజున బోధ అలా చెప్తే జనాలకి ఎలా ఉంటుందంటే, చాలా కఠినంగా దురద శివులు గలవారుగా మారిపోయారు. ఈ దురద తీర్చుకోవడానికి కాసేపు ఆల్టర్ దగ్గర ఉన్నటువంటి సేవకుడు ఏం చేయాలన్నమాట, ఎంటర్టైన్ చేయాలి. హల్లెలూయా. ఎంటర్టైన్ చేస్తే మనకి చాలా సంతోషం ఉంటుంది. ఎంటర్టైన్ ఉంటే కనుక మనం చాలా చాలా జాయ్ఫుల్గా సంతోషంగా గడిపేసి, అబ్బా ఈరోజు ఎంత బాగుంది. మన హృదయాన్ని మార్చడానికి, మన ఆలోచన విధానం మార్చడానికి, మన క్రియలు మార్చడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని మనము స్వీకరించలేనటువంటి పరిస్థితికి దిగజారిపోతే కనుక ఆ సంఘము ఏ విషయంలో చచ్చిపోయిందనమాట, అభివృద్ధి విషయంలో చచ్చిపోయింది. ఏ అభివృద్ధి? పరిశుద్ధత అనేది మనకి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ పరలోక ప్రవేశము లేదు. పరలోక ప్రవేశమే లేదు. ఈరోజు నేను ప్రభుని తెలుసుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, నేను ఎప్పటికైనా పరలోక రాజ్యం చేరుకుంటానంటే అది నీ ఇమాజినేషన్ అంతే, నీ ఊహ మాత్రమే. ఆ ఊహలో నుంచి రియాలిటీలోనికి రావాలి. రియాలిటీలోనికి ఎలాగనమాట దేవుడు ఆశిస్తున్నాడు. ఏమనంటే ప్రభువునందంట భయము, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి అంట వాళ్ళు నడుచుకొని విస్తరిస్తూ వచ్చారంట. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు. 2 Corinthians chapter 7 verses 1 చదువుదాం ఒకసారి. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనను పవిత్రులుగా చేసుకుందాము. చాలా స్పష్టంగా చెప్తున్నాడు కొరింథీయులకు రాస్తూ.
ఏమనంట, ఈ వాగ్దానములు మనకున్నవి. దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేసుకోవాలంట, సంపూర్తి చేసుకోవాలి. ఏ విషయంలో మన యొక్క నాలుక కానీ, మన కన్నులు కానీ, మన చెవులు కానీ, మన హృదయం కానీ, మన చేతులు కానీ, మన కాళ్ళు కానీ, మన యొక్క శరీరం ఏక పాటు, ఏక ఆర్గాన్ దేవుని యొక్క దృష్టికి అపవిత్రముగా కనబడుతుంది. కొన్ని విషయాలు కొంతమంది కొన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. వారి బలహీనత అని చెప్పి సమర్థించుకోకూడదు అన్నమాట. అది కూడా మనం ఏం చేసుకోవాలన్నమాట, ఓవర్కమ్ చేసుకోవాలి. దాన్ని కూడా మనము జయించాలి. దాన్ని కూడా మనం జయించినప్పుడే మనము సంపూర్ణముగా, పరిపూర్ణముగా పరిశుద్ధతను స్వతంత్రించుకునే వారుగా ఉంటాం. హల్లెలూయా. ఒక్క మాట మోషే ఒక్క మాట అన్నాడు. ఏమని? ద్రోహులారా, మీ కొరకు ఈ బండలో నుంచి త్రాగడానికి నీళ్ళు తెప్పించగలమా? చూడండి ద్రోహులారని చెప్పేసి అంటే అక్కడ దేవునికి కోపం వచ్చింది. తను ఉచ్చరించినటువంటి పదజాలము దేవునికి నచ్చలే. రెండోది ఏంటంటే, పాత అనుభవంతో పనిచేశాడు. పాత అనుభవం ఏంటి? నేను బండ మీద ఉంటాను, బండను కొట్టు అన్నాడు. అయితే బండను కొట్టాడు, నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు బండను కొట్టమన్నాడు దేవుడు. నేను బండలో ఉంటాను, బండతో నువ్వు మాట్లాడు అన్నాడు. డిజోబీడియన్స్. ఒకే ఒక్క అవిధేయత, ఒకే ఒక్క అవిధేయత దూరం నుంచి కానాను దేశాన్ని చూసేలాగా చేసింది, కానీ కానాను దేశంలో ప్రవేశించడానికి అర్హత లేకుండా చేసింది. 40 సంవత్సరాలు కఠినమైనటువంటి పరిచర్య చేశాడు. 40 సంవత్సరాలు మిథ్యానారణ్యంలో గొర్రెలు మేపేవాడుగా చాలా ఇబ్బందులు పడ్డే దేవుడిచ్చే ట్రైనింగ్ తీసుకున్నాడు. 80 సంవత్సరాలు కష్టపడినటువంటి మోషేకి లాస్ట్లో దేవుడిచ్చినటువంటి బహుమానం ఏంటో తెలుసా? చూస్తావు కానీ అందులో ప్రవేశించు. దేవుడికి నచ్చింది ఒక్కడి చేస్తేనే ప్రవేశించలేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటేనే చాలా కఠినంగా ఉంటుంది. అలాంటి పరిస్థితికి మనం దిగజారిపోకుండా ఉండాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఏమనంటే, దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేసుకోవాలన్నమాట, సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి, శరీరానికి ఆత్మకి, ఈ రెండిటికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి కల్మషాన్ని నుంచి మనను పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త అయినటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుని ముందు ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడంటే, ఎలాంటి ముడత లేనటువంటి, ఎలాంటి మచ్చ లేనటువంటి, ఎలాంటి డాగులు, ఎలాంటి కళంకం లేనటువంటి వారముగా మనము ఆ సింహాసనం ఎదుట నిలబడాలని చెప్పేసి ఆశిస్తున్నాడు. మనం ఇంకనూ ఈ లోకంలో ఏం తిందామా, ఏం తాగుదామా, ఈ వారము దేవుని సన్నిధిలో దేని కొరకు అడుగుదామా అని చెప్పేసి ఇంకా ఈ స్టేజ్లోనే ఉండిపోతే అసలైన దాంట్లోనికి ఎప్పుడు ఎంటర్ అవుతాం మనం? ఇంకా బేసిక్స్లోనే ఉన్నాం మనం. ఇంకా పాలు తాగే మిల్క్ బేబీ, పాలు తాగే పసిపిల్లల్లాగానే. ఇంకెప్పుడు ఇలాంటి విషయాల గురించి మనం తెలుసుకునే అసలు జీవితం ఇది కాదు, అసలైన జీవితము వేరే ఉంది. నేను ఇంకనూ మార్చుకోవాల్సింది, మారాల్సింది, చేయాల్సింది చాలా ఉంది అనే విషయాన్ని తెలుసుకోకుండా బ్రతికేసే వారం ఉంటే దానివల్ల మనకి ప్రయోజనము ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత అనేది ఒక మనిషి ఫలిస్తున్నాడు అనే దానికి సాదృశ్యంగా కనబడుతుంది. పరిశుద్ధత అనేది ఒక మనిషి నిజంగా ఫలిస్తున్నాడు అనే దానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఒక చెట్టు చూడండి, ఆ చెట్టుకి ఏదైనా చీడ ఉందనుకో, ఆ చెట్టు గ్రో అవుతుందా? సరిగ్గా చెట్టు ఆకర్షణీయంగా కనబడుతుందా? చెట్టు మంచి కాయలు ఏమైనా మనకి ఇవ్వగలదా? ఏదైనా చూడండి, మీ గార్డెన్లో వెజిటబుల్
ప్లాంట్స్ ఏదైనా వేసినప్పుడు ఏదైనా చీడ పట్టినప్పుడు చూడండి, ఒక ఆకు నుంచి ఇంకొక ఆకు మొత్తం చీడ ఏం చేస్తుందంటే ఆకులన్నిటిని, చిగులన్నిటిని తినేసి లాస్ట్కి ఆ చెట్టుని ఏం చేస్తుంది అనమాట, ఎండిపోయేటట్లుగా చేస్తుంది. ఒక చెట్టుకి చీడుంటే ఆ చెట్టు ఎలాగైతే ఫలించదో, మనలో అపిత్రత ఉంటే మనము అలాగే ఫలించుకోకుండా అయిపోతాం. అపవిత్రమైనటువంటి వాటిని మనము విసర్జించడానికి మనం ప్రయత్నించాలి. మన వల్ల కానప్పుడు దేవుని సహాయాన్ని తీసుకోవాలి. ఆయన వైద్యులకు పరమ వైద్యుడు గనుక, మన స్వస్థపరచువాడు గనుక, మనల్ని శుద్ధి చేసేవాడు గనుక, మనను తన స్వారూప్యంలోనికి తీసుకుని వచ్చేవాడు గనుక, ప్రభువా ఇది నా చేత కాదు, నువ్వు మంచి వ్యవసాయకుడు కదా అని చెప్పేసి మనం ఏం చేయాలన్నమాట, ఆయనకి అప్పగించాలి. నేను నిజమైన ద్రాక్ష వల్ల నా తండ్రి మంచి వ్యవసాయకుడు అంటాడు. ఆయన మంచి వ్యవసాయకుడు, మనలను తన స్వారూప్యంలోనికి తీసుకుని రాగలిగిన మంచి వ్యవసాయకుడు, తన స్వభావమును మనకిచ్చినటువంటి మంచి వ్యవసాయకుడు, తన పరిశుద్ధతను మనకిచ్చినటువంటి మంచి వ్యవసాయకుడు, తన మహిమను మనకిచ్చినటువంటి మంచి వ్యవసాయకుడు. ఆయన వలె పరిపూర్ణముగా మనల్ని మార్చాలని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము ఎలా ఎదగాలంటే ఆయన స్వారూప్యంలోనికి వచ్చే విధంగా ఎదగాలి, ఆయన పరిశుద్ధతలోనికి వచ్చే విధంగా ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భయం అనేది మనకి ప్రతినిత్యం ఉండాలి. హల్లెలూయా. 51 దావీదు గీతంలో దావీదు అంటాడు ఒక మాట, 10వ వచనము, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించము. దేవుని ఆపచేత నింపబడినటువంటి భక్తుడైనటువంటి దావీదు ఒక రోజున త్రోవ తప్పిపోయాడు. దేవుని దృష్టికి చాలా చాలా భయంకరమైనటువంటి పాపం చేశాడు. ఆ భయంకరమైన పాపం చేసి ఎవరికి తెలియదు అని చెప్పేసి అనుకుంటున్న పిల్ల, దేవుడు తన యొక్క పాపాన్ని బట్టబయలు చేసినప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయము. మన హృదయము శుద్ధమైనదిగా, పరిశుద్ధమైనది, నిష్కలంకమైనదిగా ఉండాలి. హృదయం అన్నిటికంటే అంట మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు, ఘోరమైనది అనమాట. ఇక్కడి నుంచే మన యాక్టివిటీస్ అని ఏమవుతాయి అనమాట, జరుగుతుంటాయి. ఇక్కడ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ స్పందించాలి. ఇక్కడ స్పందించినప్పుడు శరీరం అంతా ఏమవుతుంది అనమాట, యాక్టివేట్ అవుతుంది అనమాట. చేసే ఇంకా నీకు తిరిగిలేదు అని చెప్పేసి మన యొక్క హృదయము సిగ్నల్ ఇచ్చినప్పుడు మన శరీరము ఆ పని చేయడానికి మనను ఏం చేస్తుంది అనమాట, ప్రేరేపిస్తుంది. ఆ హృదయంలో దేవుని ఆలోచన, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉద్దేశములు చేత నింపబడితే మనము శుద్ధులుగా మారడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటే నా యందు శుద్ధ హృదయమును కలుగ చేసిన అంతరంగంలో ఏం కలిగించమంటున్నాడో, స్థిరమైన మనస్సును నూతనముగా మరలా పుట్టించు. ఇప్పుడు ఏమైపోయాడు అనమాట, ఇప్పుడు ఏమైపోయాడు, చాలా అపవిత్రమైన వాడిగా మార్చిపడ్డాడు. ఈ అపవిత్రమైన వాడిగా మారిపోయినటువంటి తనని మరలా ఎలా మార్చమంటున్నాడు అన్నమాట, నూతనముగా. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించిన, సమస్తమును నూతనమైన, సమస్తమును నూతనమవుతున్నాయా మనలో? ఎప్పుడైనా ప్రశ్నించుకుంటున్నామా, మన మాట మారుతుందా, మన ఆలోచన మారుతుందా, మన బుద్ధి మారుతుందా? ఏవి నూతనంగా మారినాయి, ఏవి ఇంకనూ నూతనంగా మారలేదు? ఈ విషయాన్ని మనము పరిశీలించుకోవాలి. దావీదు దేవుని సందు అడిగాడు, నన్ను నూతన పరిచే అని చెప్పి. దేవుడు నూతన పరిస్తే ఆ రోజు నుంచి చివరి వరకు, అంటే తను చనిపోయే వరకు ఎక్కడ కూడా మరలా ఆ పాపాన్ని కానీ, ఆ పాపం వైపు కానీ, ఆ పాత రోత జీవితం వైపు కానీ తను చూడలే. అంత జాగ్రత్తగా దేవుని సన్నిధిలో భయముతో బ్రతికాడు. ఎందుకంటే
తను చేసిన దానికి శిక్షను అనుభవించాడు. ఈరోజు మనకి ఇమ్మీడియట్గా శిక్ష అనేది రాక మనం ఏం చేస్తున్నాం అనమాట, చాలా సందర్భాల్లో పర్వాలేదులే అనుకుంటున్నాం. ఇమ్మీడియట్గా దేవుడు కొడతా ఉంటే ఏమవుతుందో తెలుసా, వెంటనే సెట్ అయిపోతాం. మనం అడగాలి, నేనేమైనా తప్పిదం చేస్తే నేను సెట్ చేయి ప్రభు, ఇమ్మీడియట్గానే చేయి. మరలా కొన్ని రోజులైతే ఈ పాపం ఇంకా పెంచుకుంటూ వెళ్తాను. పెంచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు లాగాలనే ప్రయత్నం చేసినా కూడా నేను రానేమో, ఆ స్థితికి నన్ను దిగచారిపోకుండా నువ్వు నన్ను ఇమ్మీడియట్గా హెచ్చరిక చేస్తావో, గద్దిస్తావో, లేకపోతే లాగి లెంపకాయ మీద ఒకటి ఇస్తావో, ఏది చేసైనా కూడా నన్ను సరిచే అని చెప్పేసి మనం అడగగలిగే దమ్ముండాలి మన ప్రార్థనలో. అంతేగాని నేనేం చేసిన ప్రభువా క్షమించిన ఆయన క్షమిస్తాడు. కానీ ఇదంతా కూడా ఏమవుతుంది అనమాట, ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ఇవ్వడానికి నా యొద్ద జీతం ఉంది. ఆ జీతము ఏమవుతుంది అనమాట, యాడవుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే సరిచే ప్రభు అని చెప్పేసి మన పాపమునకు ఆ రోజునే ప్రాయశ్చిత్తాన్ని అర్పించేసినట్లయితే, నువ్వు కొట్టు నన్ను సరిచి అని చెప్పి నువ్వు అడిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా, సరి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, ఆత్మలో కపటము లేనివాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడని ఉంటుందా? ఎక్కడమ్మది? కీర్తన కావాడు చెప్తాడు, 34 కీర్తన. త్వరగా తీయండి, ఎవరు తీస్తారు? ఎన్నో వచ్చినాము? 34. చదవండి ఒకసారి. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. దావీదు దేవుని సంఘంలో తప్పిదం చేసినప్పుడు దేవుడు అడిగేవాడు, మరి నీకు మల్టిపుల్ చాయిస్ ఇస్తున్నాను, ఏ కోరుకుంటావు, కోరుకుంటే ఆ రీతి నిన్ను శిక్షిస్తాను, ఓకేనా అని చెప్పి దేవుడు అడిగేవాడు. దేవుడు అడిగినప్పుడు ప్రభువా ఈ విధంగా నన్ను ఏం చేస్తావంటే శిక్షించు అని. హల్లెలూయా. అలా అడిగనే దేవుని దృష్టికి దావీదు ఎలా మారిపోయాడో తెలుసా, చాలా 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 యథార్థవంతుడుగా, దేవుని హృదయాన్ని అనుసరించినటువంటి వాడుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏకావధి కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనం విస్తరించాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం కట్టబడాలి. ఇందులో అంటే పరిశుద్ధతలో. హల్లెలూయా. ఇందులో పరిశుద్ధతలో. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం చెప్తారు, పరిశుద్ధులగుటకి దేవుడు మనలను పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. హల్లెలూయా. దేనికోసం పిలిచాడంటే ఆయన పరిశుద్ధులు అవ్వడానికే మనలను పిలిచాను. మరి మనం పిలిచిన పిలుపు మర్చిపోయి మనం ఏం చేస్తామన్నమాట, ఊరంతా చెక్క పెడతా ఉంటాం. హల్లెలూయా. దీన్ని ఊరంతా చెక్క పెట్టేసి అసలేంది మర్చిపోతా ఉన్నాం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని సరి చేసుకుని ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసుని వెతడానికి ప్రయత్నించి. అంటే మనం దేవుడు ఎందుకు పిలిచాడు అంటే, దేవుడు నన్ను ఈ పని కోసం పిలిచాడు. ఆ పని తర్వాత మొదట ఏ పని జరగాలి, మనలో క్రియ జరగాలి. మనం అనుసరించుకోకుండా మనము ఎదుటి వాళ్ళకి బోధించడం మొదలు పెడితే అది దేవునికి ఇష్టమైనదిగా కనబడదు అనమాట. హల్లెలూయా. మనలో ఏ రావాలన్నమాట,
మార్పు రావాలి. మనలో క్రీస్తు స్వారూప్యము ఏర్పడుతూనే మన ఇతరులకు బోధించాలి. కీబోర్డ్ క్లాసు మీకు నేర్పించాలంటే నేర్పించేవాడికి ఏం రావాలి? అడిగి రావాలి కదా. నువ్వు ఏదైనా క్వశ్చన్ అడిగావు అనుకో, ఉండు ఒకసారి గూగుల్లో చూసి చెప్తాను, ఒకసారి ప్రాక్టీస్ చేసి చెప్తాను అనుకో, వాడి దగ్గరే నేర్చుకుంటావా? ఆశ ఉంటుందా? అస్సలు ఉండదు. హల్లెలూయా. మనం నేర్చుకోవాలన్నా మనకి నేర్పించేవాడు ఎలా ఉండాలంటే వాడు అన్నీ తెలిసినవాడు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధులగుటకే నేను నిన్ను పిలిచితిని, అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఇంకను దేవుని పనిచేస్తూ దేవుని పరిచయలో ఉంటూ ఇంకను మన బ్రతుకును మార్చుకోకుండా అన్క్లీన్గా కనబడితే మన గురించి దేవుడు చింతిస్తాడు. అలాగనే అపవాది అయినటువంటి సాతాను ఎప్పుడు కంప్లైంట్ చేద్దామని చెప్పేసి మన పక్కనే తిరుగుతూ ఉంటాడు. జకర్యా గ్రంథంలో యెహోషాపాతు మీద ఏం చేస్తుంది? అపవాది నేరం మోపుతూ ఉంది. యోబు ఏ పాపం చేయకుండా ఉంటేనే యోబుని అల్లాడించడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ మనం చేసే ప్రతి పనిని బట్టి అపవాది మన పైన నేరారోపణ చేయడానికి మన ప్రక్కనే తిరుగుతూ ఉంటాడు. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. లేవీయులకు రాసినటువంటి గ్రంథము 11:44 మాట, నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. హల్లెలూయా. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా అన్ని చోట్ల కూడా చెప్పుకుంటూ వస్తాడన్నమాట. కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తూ ఓ మాట అంటాడు ఆయన, మత్తయి సువార్త 5:8, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు హృదయము శుద్ధమైనదిగా ఉండాలి. దావీదు దేవుని సన్నిధిలో అందుకే అడుగుతున్నాడు, నాలో ఏం కలిగి చేయమన్నాడు? శుద్ధ హృదయాన్ని కలిగి చేయ, అప్పుడే నేను నీ యొక్క నివాస స్థలములలో నేను నివాసం చేయగలను, నీ మందిరావరణంలో నీ నివాసం చేయగలను, నువ్వు ఉండే స్థలంలో నివాసం చేయగలను అని చెప్పేసి దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. ఉదయకాల సమయంలో మనకి ఏం కావాలని చెప్పేసి అడిగే ముందర మన దేవుని సన్నిధిలో ఏమడగాలంటే శుద్ధ హృదయాన్ని, నాలో స్థిరమైనటువంటి మనస్సును నూతనంగా పుట్టించేయ, నేను ఎల్లప్పుడూ నీ రాజ్యంలో ఉండాలి అని ఒక ఆశ మనము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారు ఉండాలి. సామెతల్లో చెప్తాడు 16:6 కృపా సత్యం వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగినట మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం వలన దేని నుంచి తొలగుతానమాట? చెడుతనం నుంచి. మన తల్లిదండ్రులు అంటే మనకు భయం ఉందనుకో, తల్లిదండ్రుల ముందు ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాలో అంత జాగ్రత్తగా మాట్లాడతాం. ఫోన్ కూడా అవునా కదా? ఇక్కడ ఉన్నట్టుగా ఒరే మచ్చ ఏదో ఈ మచ్చ ఏడో హల్లెలూయా అది రాదక్కడ. ఇండి ఎలాగున్నారండి, బాగున్నారండి, హల్లెలూయా. అదే కొంచెం అవతలకి వెళ్తే చెప్పరా, మారిపోతాయి అన్నీ. అంటే తల్లిదండ్రులు అంటే భయం ఉంటే మన నోట్లోంచి వచ్చే మాట కూడా చాలా పొలైట్గా ఉంటాయి. హల్లెలూయా. చాలా మృదువుగా ఉంటాయి అన్నమాట. అయితే వాళ్ళంటే భయం లేదనుకో, ఇక ఇష్టం వచ్చినట్టు బయట ఎలాగైతే మాట్లాడతామో వాళ్ళ ముందు కూడా అలాగే మాట్లాడతాం. ఇక్కడ మనుషులంటే భయం కంటే ఎవరంటే భయం ఎక్కువ ఉండాలన్నమాట. ఇక్కడ దేవుడు అంటే భయం ఉండాలి. దేవుడు అంటే భయం ఉందనుకో, ఏ చెడ్డ కార్యాలు చేయడానికైనా మనము భయపడతాం. ఇక్కడ యెహోవా వలన భయము చెడ్డ కార్యాలన్నిటినీ కూడా అసహించుకునేటట్లుగా చేస్తాను.
యేసేపు దేవుడంటే భయపడేవాడు ఉన్నాడు కనుక దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించినటువంటి వాడే ఎవరు లేరని చెప్పేసి ఆ గృహ యజమానురాలు తన్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నా కూడా ఇంత ఘోరమైన కార్యము నా దేవుని దృష్టికి నేను ఎలా చేయగలను అని చెప్పేసి పారిపోయాడు. అంటే దేవుని భయము తనకి అణువన ఉందన్నమాట. దేవుని భయము అణువన ఉంది. పరిశుద్ధతను కాపాడుకున్నాడు కనుకనే ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేవుడు పరిశుద్ధులవ్వడానికి మనలను పిలుస్తున్నాడు. మొదటి తెస్సలోనిక చెప్తాడు 5వ అధ్యాయం 21వ వచనము. కొన్ని మాటలు మనం చదివేసి మనం ముగించుదాం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. హల్లెలూయా. ఏం చెప్తున్నాడో, సమస్తమును పరీక్షించాలంట. పరీక్షించి మేలైనది ఏం చేసుకోవాలి, చేపట్టాలి. మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళామనుకో, మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంట్లో టమాటాలు తెమ్మన్నారని చెప్పేసి ఏ పడితే వంకర టెంకరి నల్లగా ఉన్నాయి, లేకపోతే మచ్చలు ఉన్నవి, నలిగిపోయినాయి, ఏదైతేనే కేజీ తెమ్మన్నారని చెప్పేసి వేసుకొచ్చేస్తామా? ఏం చేస్తాం? మంచి వల్ల ఏరుకుంటాం కదా. అది వెజిటబుల్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, స్వీట్స్ అయినా, ఏదైనా ధరించేవి, తినేవి, ఎంజాయ్ చేసేవి అన్నీ కూడా ఏం కావాలి మనకి? మేలైనది కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరమునకు ఎలాగైతే మేలైనది ఇవ్వాలని చెప్పేసి నువ్వు ఆశపడుతున్నావో, నీ ఆత్మకు ఏది మేలైనదో తెలుసుకుని పరీక్షించి నీ ఆత్మ అపవిత్రపరచబడకుండా ఉండునట్లుగా జాగ్రత్తగా దాన్ని ఏం చేయాలి? కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. ఇక్కడ చెప్తున్నాడు, సమాధానకర్తకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ముందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు కనుక అలాగ చేయను అని చెప్తున్నాడు. హల్లెలూయా. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని మనం చేపట్టాలి. జ్ఞాని అటువంటి సొలొమోను ప్రసంగిలో చెప్తాడు, మీరు ఏదైనా చేయండి, అయితే వాటి అంతమున మీకు దేవుని యొక్క తీర్పు అనేది ఉంది. తీర్పులోనికి తీసుకుని రాబడతారు కనుక మీరు చేసే ప్రతి పని జాగ్రత్తగా చేయండి అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటంటే దేవుని భయం కలిగి మనము పరిశుద్ధత కలిగి జీవించాలి. రెండోది ఏంటంటే మనము మనుషుల చేత ఆదరణ పొందుకోవడానికి చూసుకోకుండా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మ ఆదరణలో మనం ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. హల్లెలూయా. అక్కడ మనం చదివినట్లయితే ఇందాక చదివిన వాక్యంలోనే 2వ మాట చదువుతారు ఒకసారి. అపోస్తల కార్యాల గ్రంథంలోనే 31లో మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి. హల్లెలూయా. ఏ ఆదరణ కావాలి? పరిశుద్ధాత్మ ఆదరణ కావాలి. మనకి ఏదైనా ఇబ్బంది అనుకోని సంఘటన మనకు జరిగినప్పుడు మనుషులుగా ఎలా ఆలోచన చేస్తామంటే, ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏం చేయాలన్నమాట? పరామర్శించాలి. మన బాధనంతా కూడా వాళ్ళకి చెప్పుకున్నప్పుడు వాళ్ళు మనల్ని చక్కగా ఓదార్చాలి, ఆదరించాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని మనుషుల మీద, మనుషుల యొక్క ఆదరణకు లోనేటట్లుగా చేయడు. ఆయనే ఆదరించాలనుకుంటాడు, ఆయనే ఓదార్చాలనుకుంటాడు. ఆయనే మనం ఏమంటాం? ఆయన మంచి కంఫర్టర్ అని చెప్తాం. ఆయన ఆదరించువాడని. పరిశుద్ధాత్మ వలన మనము ఆదరణ పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే పరిశుద్ధాత్మ నింపుదల అనేది ఖచ్చితంగా ఎవరికి కావాలి?
ప్రతి ఒక్కడికి కావాలి. ఆ ఆపచేత మనం నింపబడకపోతే, ఆయన మనలను ఆదరించకపోతే ఖచ్చితంగా మనం ఏమవుతాం అనమాట, దేవుళ్ళ నుంచి వైదొలిగిపోతాం. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, ఏదైనా సమస్య విశ్వాసంలో వచ్చినప్పుడు వాళ్ళని ఓదార్చడానికి, వాళ్ళని పరామర్శించడానికో సేవకుడు కనుక వెళ్ళదనుకో ఏమవుతుంది చెప్పండి. మేము బాగున్నప్పుడు రాలేదు కానీ మేము ఎందుకు చర్చికి రావాలి అంటారా? అలా మనుషులు లేరా? పల్లెటూరులోను టౌన్లోను చాలా చోట్ల కనపడతారు. అంటే వీళ్ళు ఎవరి ఆదరణ కోసం చూస్తూ ఉన్నారు? మనుషుల ఆదరణ. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మచేత నడిపింపబడే వానికి ఏ శరీరం వచ్చి ఆదరించాల్సినటువంటి అవసరత ఉండదు. ఎవరు ఆదరిస్తూ ఉంటారన్నమాట? లోపలటువంటి ఉత్తరవాది అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వాడిని ఏం చేస్తూ ఉంటాడన్నమాట? ఆదరిస్తూ ఉంటాడు. అపోస్తలులకి మనుషుల యొద్ద ఎలాంటి ఆదరణ దొరకలే. వారు ఎలాంటి ఆదరణ కోసం ఎదురు చూడలే. ఎవరి ఆదరణ వారి పరిచర్యను కొనసాగించారంటే దేవుని ఆదరణలో, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణలో. దేవునితో ఒకసారి నడవడం నువ్వు మొదలు పెట్టిన తర్వాత నిన్ను ఆదరించేవారు మనుషులు ఉండకూడదు. నిన్ను ఆదరించేవారు ఎవరు ఉండాలన్నమాట? ఆ దేవుడే ఆదరించాలి. హల్లెలూయా. నా సమస్యలో ఒక్కరు కూడా రాలేదే అని చెప్పేసి వారి మీద నిందలేసేసి వారిని విడిచిపెట్టేస్తూ పోతే నీ జీవితంలో ఎక్కడ కూడా నువ్వు నాటబడవు. ఆ సమయంలో మనుషుల ఆదరణ కంటే దేవుడే నిన్ను ఎక్కువగా ఆదరించడానికి చూస్తున్నాడేమో. ఆ దేవుని సన్నిధిలో నువ్వు మోకరిస్తే నీ యొక్క వేదన నుంచి, బాధల నుంచి, ఇరుకుల నుంచి, అన్నిటి నుంచి ఓదార్పు నొందే విధంగా దేవుడు నీకు మంచి కంఫర్ట్ అనేది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. మనం గమనించినట్లయితే దేవునికి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన చెప్తాడు 14వ అధ్యాయం యోహాను సువార్తలో 16 నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ జాన్ చాప్టర్ 14 verses 16 to 18. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తునని చెప్తున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టాను. వాళ్ళు యూదయ, సమరయ, గలిలయ ఈ ప్రాంతాలలో స్వాత చెప్పడానికి ముందుగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చే శ్రమలను, వచ్చే ఇరుకులను, వచ్చే ఇబ్బందులు అన్నిటినీ కూడా ఎరిగిన వాడే మిమ్మల్ని ఆదరించడానికి, మీతో ఉండటానికి, మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించడానికి, మిమ్మల్ని బోధించడానికి, మీ యొక్క శరీరములు బలహీనముగా ఉండకుండా ఉండటానికి మీకు ఒక ఆదరణకర్త, కంఫర్టర్ కావాలి మీకు అని చెప్పేసి ఆయన కోసం మీరు ఎదురు చూడండి. ఎక్కడ? యెరూషలేములో. ఆయనను పొందుకున్న తర్వాతనే మీరు వెళ్ళండి అన్నాడు. యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలలో దేవునికి సంఘము విస్తరించడానికి, అభివృద్ధి చెందడానికి, దేవుడు కోరుకున్నట్లుగా కట్టబడడానికి గల కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా వారు చేశారు. అపోస్తలులకు రాసినటువంటి కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు. అక్కడ చాలా చక్కగా ఆ మాట, ఆయన వాడిని కలుసుకుని ఇలాగున ఆజ్ఞాపించాడంట. ఏమనంటే, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టిడి. యోహాను నీళ్ళలో బాప్తిసం కానీ కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారని చెప్పాను. ఇక్కడ ముందుగానే చెప్తున్నాడు, మీ పరిచర్య అభివృద్ధి చెందాలంటే, మీరు కట్టబడాలంటే, నేను చెప్పినట్లుగా మీరు యెరూషలేములో
మీరు కనిపెట్టండి. దేని కొరకంటే నేను వాగ్దానం చేశాను, నా తండ్రి యొద్ద నుంచి మీకు ఒక ఆదరణకర్త, ఉత్తరవాది మీకు కావాలి, ఖచ్చితంగా కావాలి. ఆయన రాకపోతే, ఆయన మీలోనికి రాకపోతే మీరు ఖచ్చితంగా పరిచర్యను చేయలేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు 12 మంది శిష్యులు, మిగతా వారందరూ కూడా పాత జీవితం వైపు అడుగులు వేశారు. వేయలేదా? అంతకుముందు 3.5 సంవత్సరాలు చేపల వలను వేటను విడిచిపెట్టారు. వాళ్ళు 3.5 సంవత్సరాలు వేటను విడిచిపెట్టినటువంటి వారు మరలా వలలకు పని చెప్పి రాత్రంతా కూడా ఏం చేస్తూ వచ్చారన్నమాట, చేపలు పడడానికి ప్రయత్నం చేస్తారు. పడ్డాయా? రాత్రి ఎంత శ్రమ పడినా పడలే. వారి కళ్ళు తెరిపించడానికి యేసు ప్రభు మరలా వచ్చాడు అక్కడికి. మన ప్రభు పిలుపు చేత వచ్చి మనకి శ్రమ వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు లోకంలో వెతకడానికి వెళ్తే లోకంలో ఏది దొరకకుండా చేస్తాడు దేవుడు. మరలా ఎవరి దగ్గర రావాలని? ఆయన దగ్గర రావాలని. మరలా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, మన కళ్ళు తెరబడిన తర్వాత మరలా దేవుని పనిని చక్కగా చేయాలని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నాడు. ఆ అపోస్తలులందరూ కూడా రాత్రంతా కూడా శ్రమ పడితే ఒక్క చేప కూడా దొరకలే. దేవుడు వారి కళ్ళు తెరిపించాడు. కళ్ళు తెరిపించి వారిని బలపరచడానికి, స్థిరపరచడానికి, నూతన ఆపచేత వారిని నింపడానికి ఎన్ని రోజులు ఆయన ప్రయాసపడ్డాడు అంటే భూమిపైన 40 దినాలు ప్రయాసపడ్డాడు. అన్ని దినాలు ప్రయాసపడి వారిని బలపరచడానికి, వారిని స్థిరపరచడానికి యెరూషలేములో మీరు ఉండండి. ఎప్పటి వరకు ఉంటారంటే నేను వాగ్దానం చేసినటువంటి ఆ ఆదరణకర్త, ఉత్తరవాది మీలోనికి రావాలి, మిమ్మల్ని తాకాలి. మీలోనికి వచ్చినప్పుడు అప్పుడు మీకు శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు మీ గమ్యస్థానాన్ని చేరుకోకుండా ఉండలేరు. ఖచ్చితంగా నేను ఏ గురి ఎద్దకు మిమ్మల్ని నడిపించాలనుకున్నానో ఆ గురి ఎద్దకు మీరు పరిగెడతారని చెప్పేసి దేవుడు ఆశించినట్లుగా వారు 10 రోజులు ఆ యెరూషలేములో, ఆ యొక్క మేడగదిలో, ఆ ప్రాంతంలో వారికి గడిపినప్పుడు దేవుడు వారికి పరిశుద్ధాత్మను, ఉత్తరవాదిని వారికి ఇవ్వడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం అభివృద్ధి చెందాలంటే, మనం కట్టబడాలంటే శారీరకంగా మనము కట్టబడలేము. మనం ఎంత ప్రయాసపడినా కూడా మనం నిలవలేము. మన కట్టివాడెవరమ్మంట? ఆయన రావాలంటే ఖచ్చితంగా నీవు నేను పరిశుద్ధత కోసము ప్రాకులాడాలి. పరిశుద్ధత లేకోకుండా ఆయన వచ్చి మనల్ని నివాసం చేయలేడు. పరిశుద్ధత లేకోకుండా ఆయన వచ్చి మనల్ని కట్టలేడు. దేవుడు మనల్ని పిలిచిందే దేని కొరకు అనమాట? పరిశుద్ధులు అవ్వడానికి మనల్ని పిలిచాడు. ఆ పరిశుద్ధతను స్వతంత్రించుకునే కొరకు వాక్యమైన వెలుగులో మనము పరీక్షించుకుంటున్నాం. వాక్యమైన అర్థంలో మనము చూసుకుంటున్నాం. బయటికి వెళ్తున్నప్పుడు భౌతికమైన ఆ దేహము సరిగ్గా ఉందా లేదని చెప్పేసి అద్దంలో 1-2 సార్లు ముందు వెనక పక్కన అన్నిటినీ చూసుకుంటాం. కానీ దేవుని సన్నిధానానికి వస్తున్నప్పుడు దేవుని ముందర నేను ఎలా కనిపిస్తున్నాను? నా బ్రతుకు మారుతుందా? ఏమైనా కొంచెమైనా మారుతుందా? నా ఆలోచనలు మారుతున్నాయా? నా ఉద్దేశాలు మారుతున్నాయా అని చెప్పేసి వాక్యపు వెలుగులో మనము చూసుకున్నప్పుడు మాత్రమే మనము నిజమైనటువంటి విశ్వాసులము, కుమారులు, కుమార్తెలుగా అనబడతాము. హల్లెలూయా. ఒక్క మాట ఎక్కడ ఉంటుంది? ఆ మాట మనం చదువుదాం. చదివిన తర్వాత ముగించేద్దాం. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమే ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అప్పుడంట. ఎప్పుడు సహవాసాన్ని ముందోటి ఉంది, అది మర్చిపోయారు మీరు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడవాలి. ఏ వెలుగు అది? వాక్యపు వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునన్నది. ఆ వాక్యమే ఉన్నటువంటి దేవుడు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము.
ఆ వెలుగైనటువంటి ఆయనలో మనము నడుస్తున్నప్పుడు ఆయన మనలను క్షమిస్తాడు, ఆయన మనలను ఆదరిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరం కూడా గమనించాల్సింది, మనము సంఖ్యాపరంగా విస్తరించటము మాత్రమే ప్రాముఖ్యం కాదు. మనం ఎందులో విస్తరించాలి, ఎందులో అభివృద్ధి చెందాలి? పరిశుద్ధత అనేది లేకపోతే మనము ప్రభుని చూడలేం. దాని కొరకే ఈ భూమి పైనటువంటి ప్రతి మానవుణ్ణి పిలుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పిలుపు మొట్టమొదటిగా మనకి దాని కొరకే. కనుక వాక్యాన్ని మనందరం కూడా మన బ్రతుకులను మార్చుకుందాం. ఈ విధంగా మనము ఆశీర్వదింపబడదాం. ఆదరణకర్త అయినటువంటి ఉత్తరవాది మనకు మరి నడిపించేవాడుగా, బోధించేవాడుగా, సహాయం చేసేవాడుగా, ఆదరించేవాడుగా ఉన్నాడు. మరి అవన్నీ కూడా మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటన్నమాట, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిస్తే ఆయనతో మనము సహవాసం కలిగిన వారుగా ఏర్పరచు. ఆ సహవాసం మనలో ఏం చేస్తుందన్నమాట, ప్రతి పాపము నుంచి విడిపిస్తుంది. ఆ తర్వాత మనము ఆయన వలె మారడానికి అవకాశం ఉంటుంది. దేవుడు అటువంటి కృప మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, పరిశుద్ధుడు నీవే, నిత్య నివాసి అయినటువంటి దేవుడు నీవే.